ఇంకా ఇప్పుడు మరొక విషయం, ఇవాళ 23 తారీఖు అక్టోబర్ 23 ఇవాళ గురువారం అటు థర్స్డేనా గురువారం. మరి అలా అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది గురువారం నాడు. ఏంది మహేష్ ఆ గుడ్ న్యూస్ అంటే, ఈ రాష్ట్రంలో క్యాబినెట్ భేటీ కాబోతుంది. అలా ఏ క్షణమైన భేటీ అవుతుంది. మరి భేటీ అయినాక ఈ రాష్ట్రంలో రేవంత్ గౌడ్ 42% బీసీ రిజర్వేషన్ ఇస్తానికి ఇలా చర్చ పెడుతున్నాడు. స్థానిక ఎన్నికలో 42% రిజర్వేషన్ ఇస్తానికి ఇలా చర్చ పెడుతున్నాడు. మరి ఎట్లిస్తాడు మహేష్ రిజర్వేషన్ అంటే, 9th షెడ్యూల్లో చేర్స్తే తప్ప ఇది అవకాశం లేదని మేధావులందరూ చెప్తున్నారు. ఈ 9th షెడ్యూల్లో పెట్టాల్సింది తప్ప ఇంకొక మార్గం అంటూ లేదు. శాశ్వత పరిష్కారం అంటూ ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తే, దానికి ఒకే ఒక ఆన్సర్, దానికి ఒకే ఒక పరిష్కారం అనేది ఈ 9th షెడ్యూల్ మాత్రమే అని చెప్పేసి జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు, విశారద మహారాజ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది బీసీ మేధావులు బహుజనులు అందరు చెప్తారు. కానీ రేవంత్ అన్న ఏమంటే, ఇప్పుడు హైకోర్టు ఒక మాట చెప్పింది, ఎన్నికలకు పోవచ్చు, ఎన్నికలు పెట్టుకోవచ్చు, పాత రిజర్వేషన్ పద్ధతిలో పోండి అని చెప్పింది. అయితే మరి ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని చెప్పేసి అడిగితే ఒక 2 వారాల సమయం అడిగింది. ఆ 2 వారాల్లో 5 రోజులు కావస్తాను. 17వ తారీఖు అంటే ఇప్పుడు దాదాపు 6 రోజులు అయింది. మరి ఇంకా మిగిలింది ఒక 8 రోజులు ఉన్నది. ఈ 8 రోజులలో హైకోర్టుకు చెప్పాలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతుందో ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఈ ఎన్నికల సమయం ఏం చేస్తుంటే, రేవంత్ రెడ్డి 42% అనేది ఇప్పుడు స్టే వచ్చింది. మరి స్టే వచ్చింది వాటికి 42% కుదరదు. మరి ఏమైనా చేసుకోను, నువ్వు ఏట్ల పడి చావు, నాకు సంబంధం లేదు. హైకోర్టు నన్ను అడిగింది, నేను ఎన్నికలు పెట్టడానికి నాకు షెడ్యూల్ ఇవ్వాలి. షెడ్యూల్ ఇవ్వాలంటే అధికారంలో ఉన్న నువ్వు నాకు చెప్పాలి. ఏ రిజర్వేషన్ ఇస్తావు, ఎట్టిస్తావు, ఎట పోదాం. ఫైనల్గా 42% పాత రిజర్వేషన్ అనేది స్టే వచ్చింది. దాని తర్వాత జరిగే పరిణామాలు ఏముండాలి అని చెప్పేసి అడిగితే, రేవంత్ అన్న 23 తారీఖు క్యాబినెట్ భేటీ అంటుంది. క్యాబినెట్ భేటీలో మొదటి ఎజెండా ఏందా అంటే, ఈ భేటీలో మొదటి ఎజెండా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడే ప్రధాన ఎజెండాగా ఈ జరుగుతుందంటారు. అది నిజం కాదు, అది డొల్లా. నేతి బీరకాయలో నెయ్యి లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఈ 42% రిజర్వేషన్ ఎగ్గొట్టి ఎట్లా బీసీలను మోసం చేద్దాము, ఎట్లా ఎన్నికలు పెట్టుకొని బయటపడదాము అనేది ఈరోజు క్యాబినెట్ భేటీ. ఎందుకు జరుగుతుంది? ఎట్లా బీసీలను మోసం చేద్దాము, ఎట్లా 42% ఇవ్వకుండా ఎగ్గొడదాము, ఏ రకంగా బీఆర్ఎస్ మీద బీజేపీ మీద బట్టగాల్సి మీదేసి 6 గ్యారెంటీ లేకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఏ రకంగా బయటపడదాం, ఈ చర్చను ఈరోజు జరగబోయింది. సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే సింపుల్గా ఇదే ముచ్చట. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాను అనే సాగు వార్త సలహా చెప్తారు. సాయంత్రం వాళ్ళకు నిజంగా ధైర్యం ఉంటే ఎలక్షన్ పోతేనే చెప్తారు, లేదు ఎన్నికలకు పోయే ఉద్దేశం లేకపోతే చెప్పరు. ఎన్నికలకు పోతారా, పోయే ధైర్యం ఉన్నదా లేదనేది మనకు తెలియాల్సిన అవసరం. ఈ 42% రిజర్వేషన్ అనేది ఇంకా 9th షెడ్యూల్లో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చెయ్యదు కాక చేయదు, ఢిల్లీకి పోదు కాక పోదు, గల్లీలోనే గలాటా చేస్తుంది, గలాటా వేసి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. ఫైనల్గా 42% రిజర్వేషన్ పార్టీ పరంగా రిజర్వేషన్ పోతుంది. పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఏదైతే కేసీఆర్ చేసిన రిజర్వేషన్ ఉందో అదే రిజర్వేషన్ ప్రకారమే ఈ రాష్ట్రంలో బీసీలకు 23% రేపు రాబోతున్నది. ఇది రాసి పెట్టుకొని, ఒకవేళ ఇది కాగుద్దా, ఇది కాకుండా ఈ 42% కావాలంటే ఉన్న ఏకైక మార్గం ఢిల్లీనే. ఢిల్లీకి పోవాలంటే ఇప్పుడు అంతా అయ్యేది కాదు. ఇప్పుడు అంతా అయ్యేది కంటే ఇప్పుడు ఎలక్షన్ రావు. వీళ్ళు ఏమంటారు, నవంబర్లో ఎన్నికలు పెడతామంటారు. నవంబర్లో ఎన్నికలు పెట్టాలంటే, నవంబర్లో ఎలక్షన్ పెట్టాలంటే మరి ఇప్పుడు ఈ 20 రోజులు ఈ నెల రోజులు ఎట్లయితే రిజర్వేషన్, ఢిల్లీకి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు గలాట చేయాలి, ఎప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాలి, ఎప్పుడు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ రావాలి, ఇదంతా చిలుక పలుకులు అనమాట. ఈ చిలుక పలుకులు మరి రాస్తారు ఇలా చూద్దాం. ఇంకో నేడు సెక్రటేరియట్లో రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ, బొంగులో భేటీ. దీని ఎవరు జనాలు నమ్ముతలేరు. దీని కీలకం అంటారు. ఏ కీలకం, ఎవరికి కీలకమో. న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్టు పైనే ప్రధాన చర్చ. వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం రాసిరా? ఎవరైతే న్యాయ నిపుణులు సింఘ్వి, సాంఘ్వి, బొంగిరి ఇంకెవరు ఉంటారుగా, మరి వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం ఈ దేశంలో రాసిరా? ఏమి లేదు, అందరు ఒకటే రాజ్యాంగం ఉంది. మంత్రులందరి
అభిప్రాయాలను తగ్గట్టు ముందుకెళ్తారు. వాళ్ళ అభిప్రాయం ఆల్రెడీ చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఏం ఫైనల్ చేసారు, మంత్రుల అభిప్రాయం మేరకే ముందరికి వెళ్తాం. వాళ్ళు మంత్రులు ఏమన్నారంటే, అన్నా రేవంత్ అన్న మనల్ని కుక్కలు కూడా లేక రేపు 4 రోజులు అయితే ఇంక మూసుకొని మనం ఎలక్షన్ పెడదాం అని వాళ్ళు చెప్పారు. మంత్రులందరూ కలిసి మూకుమ్మడిగా మంత్రులందరూ సమానం ఒకటే, ఎన్నికలకు పోదాం, అది తాడో రేవో ఏదన్నా కానీ మనం పోవాల్సిందే. ఇప్పటికే చాలా టైం ఓవర్గా వేస్ట్ చేసినాం, మనం ఏం పొడిచింది లేదు, కులగన్న చేసినా ఇంకేం చేసినా పొడిచింది ఏం లేదు, ఎన్నికలకు పోవాల్సిందని వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు ఈ భేటీలో ఆల్రెడీ ముందే చెప్పారు, మంత్రులందరూ అభిప్రాయాలు తగ్గట్టే ముందరికి పోతాం డిసైడ్ చేసిరు. ఇక మరి ఎందుకు ఈ భేటీ, నిర్ణయం ఫైనల్ అయిపోయినాక మరి భేటీ దేనికో. బీసీ కోట స్థానిక ఎన్నికలే ఎజెండా చూసిరా, బీసీ కోట 42%, స్థానిక ఎన్నికల ఎజెండా. అంటే ఓట్లు వేసుకుని ఎట్లా జనాలు పిచ్చోళ్ళని చేద్దాం, ఎట్లా జనాలు చూతగాలని చేద్దాం, ఎట్లా ఓట్లు వేసుకున్నాం, ఇదే ఎజెండాగా వాళ్ళు ముందలు నడుస్తున్నారట. వాళ్ళే చెప్పుకుంటారు. మరి ఇక సెప్టెంబర్ 30తోనే ముగిసిన హైకోర్టు గడువు మరి వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 30లోగా ముగించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ టైం కూడా అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, రేపు నవంబర్ కూడా అయిపోతుంది. వీళ్ళు ఏదైనా ఎన్నికలకు పోవడానికి ఉన్న ఏకైక మార్గం పాత రిజర్వేషన్ అంటారుగా, పాత చింతకాయ పద్ధతిలో చుట్టి తిరిగి మళ్ళీ కొసకే వచ్చింది. ఓ మేము పొడుస్తాన్నాం పీక్తాన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ఇంకో 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ తెల్లటి పద్దే ఎడ చచ్చురో కొడుకులు మరి అనేది కనిపించలేదు, ఏడ చచ్చురో అర్థమవుతలేదు. దొంగనా కొడుకుల ముఠా మొత్తం ఒకటైంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పింది, కులగన్న ఎట్లా చేసింది, ఎంతమంది చంపింది, మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాడు ఉత్సవ తగలబెట్టిండు. ఇవన్నీ ఇట్లా ఉంటే చివరకు 9th షెడ్యూల్లో చేర్చే దమ్ము లేక మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్ వస్తాను కోపంతో ఈ పేరేం పేరా మాధవరెడ్డి అంటోని రేవంత్ రెడ్డి కోర్టు పంపి ఈడొకవేళ పాస్ అవుతా అని చెప్పేసి మళ్ళీ గోపాల్ రెడ్డి అంటోని ఢిల్లీకి పంపి అంత కథల్లి ఫైనల్ గా బీసీల నోట్ల ఇంతలాంటి గాడిద కుట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి, ప్రజలు గ్రహించరు. దానికి రిటర్న్ గిఫ్ట్ గా రేపు స్థానిక ఎన్నికల్లో బీసీని కూడా ఈ జపాటి రేవంత్ రెడ్డి ఇచ్చిండు, మనం ఈ జపాటి ఇద్దాం. ఈ జపాటి గాడిద కుట్టు ఇవ్వడానికి యావత్ బీసీ సమాజం కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఒక వార్త. మరి ప్రజల నిర్ణయం అతి తొందరలో మనం కూడా చెప్దాం.